హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ జాయ్స్ డైలీ డైరీస్. కొంచెం కోల్డ్ అండి, వాయిస్ కొంచెం బాగాలేదు, అడ్జస్ట్ అవ్వండి. ఈరోజు అయితే ఫిష్ కర్రీ రెసిపీ చూపిస్తున్నాను. ఫిషెస్ నీట్గా పసుపు, సాల్ట్, నిమ్మకాయ వేసి వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసుకుంటే నీట్ స్మెల్ అనేది తక్కువగా వస్తుంది. అండ్ ఫిష్ అనేది మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దీంట్లో ఒక 2-3 మీడియం సైజ్ ఆనియన్స్ 1 టమాటో తీసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి. 1 బిగ్ సైజ్ ఆనియన్ ఏమో సన్న ముక్కలుగా చాప్ చేసుకోవాలి. స్పైస్కి తగ్గట్టు చిల్లీస్ కూడా స్లిట్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ అంటించుకొని కడాయి పెట్టుకొని ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడెక్కగానే ఆనియన్స్, మిర్చి ఇవన్నీ యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకుంటూ ఉండండి. ఫస్ట్లో అండి ఫిష్ కర్రీ చేయడం అస్సలు వచ్చేది కాదు. ఎన్నిసార్లు చేసినా టేస్ట్ అనేది మిస్ అయిపోతూ ఉండేది. కానీ చేస్తూ ఉంటే అలవాటు అవుతుంది అంటారు కదా, అలానే ఈ మధ్య కొంచెం పర్లేదండి, బాగానే చేస్తున్నాను. నాలాగా భయపడే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది ట్రై చేయొచ్చండి. డైరెక్ట్గా టేస్ట్ చాలా బాగా కుదురుతుంది. ఇవి కొంచెం వేగాక టొమాటో ఆనియన్ పేస్ట్ చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ని ఆయిల్లోకి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెంసేపు పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలండి. ఒక 2 to 3 minutes మూత పెట్టేసుకుంటే వేగిపోతుంది. వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అది కూడా వేగిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న ఫిష్ పీసెస్ ఉన్నాయి కదండి, 1 by 1 అవి వేసేసుకోండి. ఈ స్టేజ్లో ఒకసారి గరిటె పెట్టి కలుపుకోవచ్చండి. నెక్స్ట్ నుంచి గరిటె పెట్టకూడదు, ఫిష్ పీసెస్ అనేవి విరిగిపోతాయి. ఫస్ట్లో నాకు అది కూడా తెలిసేది కాదు. ఒకసారి అలాగే తిప్పేసాను తెలియకుండా, ఫిష్ పీసెస్ అనేవి 2 పీసెస్గా విరిగిపోయాయండి. సో అలా ఎప్పుడు చేయకూడదు. ఇలా ఒక 1 సెకండ్ ఆయిల్లో ఫ్రై చేయండి ఫిష్ పీసెస్ని. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ముందే నానబెట్టుకొని ఉంచుకోవాలండి. ఆ వాటర్ని ఫిష్ మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా తిప్పుతా కలుపుకోవాలండి, గరిటె అస్సలు పెట్టకూడదు. ఇవి కొంచెంసేపు అయ్యాక ఫిషెస్ అనేవి కొంచెం ఉడుకుతాయండి. లైట్గా ఉడికింది అన్నప్పుడు కారం, సాల్ట్ అన్నీ అడ్జస్ట్ చేసుకోండి స్పైస్కి తగ్గట్టు. ఒకసారి టేస్ట్ చూస్తున్నానండి, అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. ఇదిగోండి కొంచెంసేపు అయ్యాక ఇలా ఆయిల్ తేలుతుందండి. మా ఇంట్లో ఫిష్ పులుసు అనేది మరీ పులుసుగా ఉంటే తినరండి, కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీలో ఉంటే ఇష్టపడతారు. సో అలాగే చేస్తున్నాను. కొంచెం గరం మసాలా, కొత్తిమీర వేసుకుంటే అయిపోతుందండి. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.